1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. కిసాన్ క్రెడిట్ కార్డు మీకుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డు వల్ల ఇద్దరికి బెనిఫిట్ వస్తుందా? ప్రతి సంవత్సరం కొంత డబ్బుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి డబ్బు మీ చేతికి అందుతుందా? ఒక ఇంట్లో ఇద్దరికి ఏ రకంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు వర్తించాలని ఆలోచిస్తే ఇప్పటిదాకా భారత ప్రభుత్వం ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా కొంత ఉచితంగా కొంత అప్పు కింద సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంది. అప్పు సకాలంలో చెల్లిస్తే మళ్ళీ తిరిగి డబ్బు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక ఇంట్లో ఒకరికి మొత్తం ఇచ్చే సంప్రదాయం ఇప్పటిదాకా ఉంది. అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు, ల్యాండ్ అంతా పంచుకోలేదు, ఎవరికి సపరేట్గా రాలేదు. అలాంటప్పుడు మొత్తం ఉండేటువంటి ఎంత శాస్తున్నప్పటికీ ఎంత భూమి ఉన్నప్పటికీ ఉమ్మడిగా అందరి పేర్లతో ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే దాని ద్వారా బెనిఫిట్ వస్తుంది తప్ప అందరికీ రాదు. అందరికీ బెనిఫిట్ వచ్చేటి ఎలా చేసుకోవాలంటే మీ భూముల్ని ఎవరి పేరు మీద ఎంత ఉందో మీరు డివైడ్ చేసుకొని సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలి. మీ కుటుంబం సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పటికీ మీరు ల్యాండ్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉమ్మడి ఆస్తిని మీరు ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకొని ఎవరి పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరికి వాళ్ళే మీరు ఈ కిసాన్ కార్డుకి మీరు అప్లై చేసుకున్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డు రావడమే కాకుండా మీకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక రకాల బెనిఫిట్స్ భూమి మీద ఇచ్చేటువంటివన్నీ కూడా మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. కొన్ని వేలాది రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా వస్తాయి. తక్కువ వడ్డీకి నామమాత్రం వడ్డీ మీద మీకు భూమిని దున్నుకోవడానికి కానీ విత్తనాలు వేసుకోవడానికి కానీ పంట నూర్పిడి చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ సహాయం అందేటట్టుగా కొంత మీరు బ్యాంకుల నుంచి అప్పు కూడా తీసుకునే అవకాశం ఉంది. దాని సకాలంలో చెల్లించకపోతే మళ్ళీ మీరు పెద్ద మొత్తాల్లో కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఇంట్లో ఎక్కువ మంది ఉండి భూమి అంతా కూడా ఉమ్మడిగా ఉండి వాళ్ళు ఆ ఇంట్లో ఉండకపోయినా పక్కింట్లో ఇంకో ఇంట్లో ఉన్న వాళ్ళు సపరేట్గా ఉన్నా కూడా ల్యాండ్ అంతా ఒక పూర్వీకుల పేరుతో ఉండి ఆ ల్యాండ్ను డివైడ్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా ఒక్కరికి మాత్రమే ఆ ల్యాండ్ మీద కిసాన్ క్రెడిట్ వస్తుంది. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇంటికి వాళ్ళకు మాత్రం ఇది వస్తుంది, మిగతా వాళ్ళకు రాదు. అంటే భూమి చాలా ఎక్కువ మొత్తంలో ఉంది, ఆ భూమి 10 మంది పేరు మీద ఉంది. ఈ 10 మంది విడిపోయి ఎవరికి వాళ్ళు విడిపోయి ఉంటే వాళ్ళు మామూలు కలిసే ఉండొచ్చు ఇంట్లో, కానీ భూమిని మాత్రం ఎవరికి వాళ్ళు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకున్నట్టయితే ఇంతమందికి లాభం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 100 ఎకరాలు ఉందనుకుందాం, 100 ఎకరాలు 10 మంది పేరుతో ఉంది, 10 మంది తలా 10 ఎకరాలు అయినాయి. తలా 10 ఎకరాలు చేసుకున్నప్పుడు ఒక్కరికి దొరికేటువంటి బెనిఫిట్ కన్నా 10 మందికి ఆ బెనిఫిట్ దొరికినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఈ బెనిఫిట్ దొరికే అవకాశం ఉంది. ఉచితంగా వచ్చేది పెద్ద మొత్తంలో వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు రూపంలో మీరు బ్యాంకుల్లో తీసుకున్నట్టు డబ్బులు కూడా మీకు బాగా వస్తాయి. కాబట్టి కిసాన్ క్రెడిట్ యొక్క సెంట్రల్ బ్యాంకు ఉద్దేశం కూడా అదే, చిన్న కారు సన్నకారు రైతుల్ని రక్షించాలి. వాళ్ళకి సకాలం లోపల పంటలు వేసుకోవడానికి కానీ కొనుక్కోవడానికి యూరియా లాంటి ఏదైనా ఎరువులు కొనుక్కోవడానికి కానీ విత్తనాలు కొనుక్కోవడానికి కానీ లేకపోతే పంటని మొత్తం టోటల్గా నూరిపించుకోవడానికి కానీ తర్వాత పంటని బస్తాల్లో ఎత్తేసేసి మనం మార్కెట్కి పంపించుకోవడానికి కానీ వీటన్నిటికీ అయ్యేటువంటి ఖర్చుల్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. 2 సార్లు 3 సార్లు చొప్పున ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఒకేసారి కాకుండా 2-3 దప్పాలుగా ఇస్తోంది. ఇలా ఇచ్చే డబ్బుకు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత కల్పిస్తోంది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఉమ్మడి ఆస్తి మీద ఒకరికే ఇస్తుంది తప్ప అందరికీ ఇవ్వదు. కాబట్టి ఉమ్మడి ఆస్తిని ఎవరికి వాళ్ళు సపరేట్ చేసుకొని ఎవరి పేరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరికి వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి బెనిఫిట్ 10 మందికి కలిగినప్పుడు చాలా అందరికీ సంతోషదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఉమ్మడి ఆస్తిని మీద ఒక్కరికే మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది, బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకున్నట్టయితే అందరికీ ఆ బెనిఫిట్ వస్తుంది. అటువైపు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఉమ్మడి ఆస్తి పెట్టుకొని మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఒక్కరికే చెందే పరిస్థితి వచ్చినప్పుడు 10 మంది తింటూ ఒకరికి సంపాదించడం ఒకరికి రావడం వల్ల ఒక్కోసారి చాలా విభేదాలకు దారితీస్తుంది. ఇది అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. రావాల్సినంత రావాల్సినంత బెనిఫిట్స్ రావడం లేదు. పైపెచ్చు ఒకరికే అనుభవించే అవకాశం ఏర్పడితే ఆ ఒక్కరు ఎవరు తీసుకోవాలని పెద్ద సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఇంట్లో చికాకులు ఏర్పడతాయి, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది, ఒక్కోసారి విడిపోయే అవకాశం ఉంది. విడిపోయినా కూడా వాళ్ళకి వచ్చేదేమీ లేదు. ఆస్తిని పంచుకున్నప్పుడు మాత్రమే ఎవరికి వాళ్ళకి సపరేట్గా రిజిస్ట్రేషన్ అయినప్పుడు మాత్రమే ఎవరికి వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి తప్పనిసరిగా అందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక ఎకరం ఉన్నా కూడా చిన్న కారు సన్నకారు రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంత పెద్ద బెనిఫిట్స్ని మనం పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరికి రావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర
కిసాన్ కార్డు ఉండాలి అంటే మీ పేరు మీద ఎంతో కొంత ల్యాండ్ ఉండి తీరాలి. అందువల్ల ఉమ్మడి పేరుతో చాలా లక్షల ఎకరాలు అట్లా ఉమ్మడి పేరుతో ఉన్నాయి, ఎంతవరకు డివైడ్ కాలేదు. కారణం వాళ్ళ మధ్య ఉన్న భేదాలు కావచ్చు, లేక దాని మీద ఎక్కడైనా కోర్టు కేసులో లేదా మరొకైనా కేసులో కావచ్చు, ఎవరైనా ఆక్యుపై చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ ఒకసారి న్యాయబద్ధంగా కరెక్ట్ కాదా తెలుసుకొని రెవెన్యూ రికార్డులలో ఎవరికి వాళ్ళు సపరేట్గా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకొని కొంత భాగం చొప్పున తీసేసుకుంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చాలు. తర్వాత వాళ్ళందరూ కలిసే చేసుకోవచ్చు, ఉమ్మడిగా చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఇంకా చాలా సంతోషకరమైన విషయం. కానీ ఎప్పటిదాకా అయితే ఈ ల్యాండ్ని డివైడ్ చేసుకోమో అప్పటిదాకా ఈ ల్యాండ్ ఒక్కరికి మాత్రమే బెనిఫిట్ వస్తుంది, ఒక్క బెనిఫిట్ మాత్రమే వస్తుంది, అందరికీ బెనిఫిట్ వచ్చే అవకాశం పోతుంది. కాబట్టి రైతులే అసలే నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు బెనిఫిట్ వచ్చేటువంటి పథకాల్ని మీరు నిర్వీర్యం చేసుకోకండి. విడివిడిగా రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ అప్లై చేసుకొని మీరు కలిసి ఉన్నా విడిగా ఉన్నా అప్లై చేసుకునే విధానంలో అప్లై చేసుకుంటే మీ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఆ భూమి మీద ఎంత బెనిఫిట్ పొందాలో అంత బెనిఫిట్ మ్యాక్సిమం పొందే అవకాశం ఉందని ఇలాంటి ప్రతి రైతు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.